హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదిళ్ళ. వైసీపీ బరితెగించేసింది. తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా ఉండాల్సిందే. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే ఏం చేసైనా గెలుపు సొంతం చేసుకోవడమే లక్ష్యమంటూ వైసీపీ బరితెగించేసింది. తన అస్తిత్వం ఉనికి ప్రమాదంలో పడిందని భావించినప్పుడు సామాన్యులు కూడా ఎంతో కొంత తెగిస్తారు. అయితే పరిమితులు హద్దులు చెరిపేసి మరీ చేసే అరాచక విన్యాసాన్ని బరితెగింపు అంటాం. ఇప్పుడు గెలుపు తలుపులు అన్నీ మూసుకుపోయాయని అర్థమైన తర్వాత వైసీపీ అధినేత జగన్ ఆయన కోటరి బరితెగించేశారు. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, 10 మంది మంచి కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని. ఇప్పుడు వైసీపీ మంచి కోసం కాదు, తన ఉనికి కోసం అలాంటి బరితెగింపును ఆశ్రయించింది. దానినే ప్రదర్శిస్తోంది. ధర్మాధర్మాలు, నీతి నియమాలు, ఉచితానుచితాలు, పెద్ద చిన్న స్వపర భేదాలు, సమయాలు ఏమీ లెక్క చేయడం లేదు. రాష్ట్రం జనం ఏమైపోయినా ఏమనుకున్నా పర్వాలేదు, గెలిస్తే చాలు అన్నట్లుగా బరితెగించి వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశం, ఆ తర్వాత సొంత పార్టీ ఏర్పాటు, అధికార పగ్గం అందుకోవడం, ఇలా అన్ని విషయాలలోనూ బరితెగింపునే ఆశ్రయించారని చెప్పాలి. తన తండ్రి హఠాన్ మరణం తర్వాత ఆయన కుమారుడిగా ముఖ్యమంత్రి పీఠం సహజంగా తనదే అవుతుందని భావించారు. దానిని అందుకోవడానికి బరితెగించి ఆయన పార్థివ దేహం పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ ఆరంభించారు. సానుభూతి పవనాల పల్లకి మరొకరు ఎక్కకుండా ముందే విఘ్నులు చీ అంటారని కూడా లెక్క చేయకుండా ముందుకు దూకి పార్టీ అధిష్టానంపై ఒత్తిడికి ప్రయత్నించారు. అయితే అధిష్టానం ఆ ఒత్తిడికి తలొగ్గకపోవడంతో కాంగ్రెస్ను వీడి సొంత కుంపటి వైసీపీని ఆరంభించేశారు. అది ఒక విధంగా బరితెగింపే. సరే, ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. తండ్రి కాలధర్మం చెందిన తరువాత ఓదార్పు యాత్ర పేరుతో ఆయన చేసిన విచిత్రం కూడా బరితెగింపే. రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది మరణించారు అని ప్రచారం చేసి వాళ్ళందరినీ ఓదార్చడం కోసం సుదీర్ఘ యాత్ర చేశారు. మహాత్మా గాంధీ హత్య అనంతరం కూడా దేశంలో వేలాది గుండెలు ఆగిపోలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం వలన వేలాది గుండెలు ఆగాయంటూ సహజ మరణాలను కూడా ఆ జాబితాలో వేసుకోవడానికి జగన్ ఇసుమంతైనా వెనుకాడలేదు. తండ్రి మరణం తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత ఎన్నికల్లో జగన్ రెడ్డికి ఓదార్పు యాత్ర ఫలం దక్కలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు అందుకున్నారు. ఆ తర్వాత నుంచే జగన్ తనదైన మార్క్ రాజకీయాలకు తెరలేపారు. ప్రజల ఎమోషన్స్ ని రెచ్చగొట్టడం, వారి సానుభూతి కోసం ఏం చేయడానికైనా వెనకాడకపోవడం కనిపించింది. గత ఎన్నికల ముందు కోడికత్తి దాడి, సొంత బాబాయ్ వివేక హత్య సంఘటనలను తనకు అనుకూలంగా మలుచుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అధికార పగ్గాలు అయితే అందుకున్నారు. కానీ జగన్ అనుభవ రాహిత్యం, అవగాహన లోపంతో ఆయన పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది. ఆయన సర్కార్ జారీ చేసిన దాదాపు ప్రతి జీవోను కోర్టులు తప్పుపట్టాయి, ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ఇలా న్యాయస్థానాలలో ఇన్ని మొట్టికాయలు తిన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. జగన్ పాలన అంతా ప్రతిపక్షాలను సాధించడం, ఆ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ప్రాజెక్టును నిర్వీర్యం చేయడంతోనే సరిపోయింది. ప్రజల ఆకాంక్షల గురించిన పట్టింపు లేదు. మళ్ళీ ఎన్నికలు వచ్చేశాయి. ఇప్పుడు మళ్ళీ గెలవడం తప్ప మరో లక్ష్యం లేదు జగన్కు. తన పాలన చూసి ఎవరు ఓటు వేయరన్న విషయాన్ని ముందే గ్రహించిన జగన్ జనాలను బెదిరించి ఓట్లు వేయించే లక్ష్యంతో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల డేటా మొత్తం వారి గుప్పెట్లో పెట్టి అదిరించో బెదిరించో ఓట్లు దండుకునేందుకు వ్యూహం పన్నారు. ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థలో అసలు చోటే లేని సంస్థలను తీసుకొచ్చి పార్టీ కార్యకర్తలకు వాలంటీర్లని పేరు పెట్టి ప్రభుత్వ గౌరవ వేతనాలు ప్రజాధనం నుండి ఎలా చెల్లిస్తారు? వాళ్ళు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను లెక్క చేయనంత పెత్తనం ఎలా చేస్తారు? ఇదంతా బరితెగింపే కదా. వాలంటీర్ల సైన్యం వెనుక ఉన్న లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థలను, ప్రతిపక్షాలను, ప్రజలను భయోత్పాతానికి, అభద్రతకు గురి చేయడం, తన అధికారాన్ని తిరుగు లేకుండా చేసుకోవడానికే. అయితే జగన్ బరితెగింపునకు ఎన్నికల సంఘం స్పీడ్ బ్రేకర్గా నిలిచింది. జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరం చేసింది. దీంతో ఇక జగన్ ఎన్నికలలో విజయం కోసం ఇంకెంత బరితెగిస్తారో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికలలో జనం స్వేచ్ఛగా, నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు లేకుండా చేసే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఓట్ల జాబితాలో ప్రతిపక్షానికి చెందిన వారి ఓట్లు వేల సంఖ్యలో మాయమయ్యాయని, అలాగే పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదయ్యాయని అంటున్నారు. జగన్ తన కోసం తన చేత తానే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఓట్ల
ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారన్న విమర్శలున్నాయి. సరే, ఓటర్ల జాబితాల సవరణలు, అవకతవకలకు పాల్పడినా, అందుకు దోహదపడిన అధికారులపై చర్యలు అంటూ ఏదో ఓ తంతు జరిగినా ఇప్పటికీ ఓటర్ల జాబితాలో అవకతవకలను పూర్తిగా సరిదిద్దలేదన్నదే పరిశీలకుల విశ్లేషణ. ఇంత ఆలస్యంగా వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయడం దొంగల ఇంట్లో పడ్డాక తలుపులు మూసిన తంతులా ఉందని అంటున్నారు. అసలు జగన్ వై నాట్ 175 అనడంలోనే బరితెగింపు ఉందని పరిశీలకులు అంటున్నారు. నోరెత్తే మనిషి లేకుండా చేసి, వ్యతిరేకించే వారి గొంతు నొక్కేసి, జనాల స్వేచ్ఛను హరించేసి, తన పార్టీకి ఓటు వేసే వాళ్ళు మాత్రమే పోలింగ్ బూత్ వద్దకు చేరేందుకు వీలుగా శాంతి భద్రతల పరిస్థితిని నియంత్రించేందుకు కూడా జగన్ వెనుకాడరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన ఇన్ని రోజుల తరువాత కూడా రాష్ట్రంలో విపక్షాలపై దాడులు యథేచ్ఛగా జరుగుతుండటం ఇందుకు ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు. ఇటువంటి తరుణంలో సర్వేల ఫలితాలు, తమ సభలకు వస్తున్న జన స్పందన చూసి విజయంపై ధీమాతో ప్రమత్తంగా ఉండకుండా తెలుగుదేశం కూటమి అప్రమత్తంగా వ్యవహరించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.